వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఓ మూసేసారు. మన హాట్కేశ్వర టెంపుల్ నుంచి షార్ట్ కట్లో మళ్ళీ సాక్షి గణపతి టెంపుల్ కాడికి వెళ్తున్నాం. అంటే మెయిన్ రోడ్ మీద వెళ్ళొచ్చు, బట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ అవుతుందంట తక్కువ ఇటు వస్తే. సో అందుకే వీళ్ళతో పాటు నేను వస్తున్నా. చాలా బస్సెస్ కనపడుతున్నాయి పక్కన సైడ్. నెక్స్ట్ సాక్షి గణపతి టెంపుల్ కాడికి వెళ్తున్నాం. కొంతమంది ఈడే అనుకున్నారు మార్నింగ్ వద్దాం అనేసి, బట్ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. శ్రీశైలంలో స్టే చేస్తాను నైట్. వాళ్ళు మళ్ళీ ఈడ స్నానాలు చేసి మళ్ళీ శ్రీశైలానికి మార్నింగ్ నడుచుకుంటారు అలా 5 కిలోమీటర్స్ ఎందుకు. అదేగా నేను సింపుల్గా వెళ్ళిపోయి ఆడ నిద్రపోతే అయిపోతుంది. అక్కడ స్టే చేస్తే స్నానం చేసి రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని ఏమైనా చూసి అక్కడ రిటర్న్ టు నంద్యాల బస్కి. రోడ్డు ఉంది, చాలామంది జనాలు ఉన్నారు. రోడ్డు పెట్టిన గుంతలు రోడ్డు. ఓకే, ఎవరు వస్తున్నారు? ఆడవి కలిసి వాళ్ళు నడుచుకు వస్తున్నారు రోడ్డు మీద. మేము షార్ట్ కట్లో వచ్చాము, 1 కిలోమీటర్స్ కవర్ అవుతుంది. ఫారెస్ట్ మళ్ళీ ఇప్పుడు ఇంకా రోడ్వే. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా రోడ్లోకి ఎంటర్ అయినా. రోడ్వే 4 కిలోమీటర్స్ 4.5 ఉంటుంది. సాక్షి గణపతి స్వామి టెంపుల్. సాక్షి గణపతి స్వామి టెంపుల్. గణపతి స్వామి దర్శనం అయిపోయింది, బట్ నేను దేవుని వీడియో తీయలేదు. మూలికలు
సాక్షి గణపతి స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. సో నెక్స్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 2 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి అక్కడ. ఎవరు పరిచయాలు ఏమో అవ్వలేదు దారిలో. అయిన వాళ్ళంతా మధ్యలో లోడిపోయినారు. నేనైతే కాన్స్టాంట్గా నడుచుకుంటానే వస్తున్నా. సో పరిచయాలు అయిన వాళ్ళు కూడా మధ్యలో స్టాప్ అయిపోయినారు వాళ్ళు. అడిగే నాకు చూడాలా, ఏదో దర్శనానికి అట్లే వెళ్ళాలన్నా లేకపోతే స్నానం చేసి వెళ్ళాలన్నా అనేది తెలియదు. ఒక్కొక్కరు గోలా చెప్తున్నారు అనమాట. నడుచుకుంటూ వచ్చే వాళ్ళు దర్శనానికి వెళ్ళాలా. షార్ట్ కట్లో వచ్చింటే మళ్ళీ ఇప్పుడు రోడ్డుకి ఎంటర్ అవుతున్నాం. వెళ్తానే ఉన్నాం. టిఫిన్ బండ్లు అన్నీ ఉన్నాయి. మనం ఆర్డర్ చేసాం కాబట్టి ఏమంత ప్రస్తుతానికి. ఛార్జింగ్ సకర్స్ ఇక్కడ కూడా ఛార్జింగ్ ఎన్ని ఉన్నాడు ఛార్జింగ్ పెట్టేటి. జనాలు చాలా ఫుల్ ఉన్నారు. ఇంకా